గత కొద్ది రోజులుగా 38 నుండి 40 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు నేడు గణనీయంగా తగ్గే అవకాశముంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీ సెల్సియస్ నుండి 32 డిగ్రీ సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్ నుండి 21 డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదవుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా గాలిలో తేమ శాతం 40 నుండి 48% వరకు ఉండటంతో ఉక్కపోత నుండి ఉపశమనం లభిస్తుంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ సమాచారం ప్రకారం నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక: అకాల వర్షాల వల్ల ముఖ్యంగా మిర్చి, మామిడి తోటలకు నష్టం జరిగే అవకాశముంది. కాబట్టి కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక సాధారణ ప్రజలు వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిది.